వైసీపీలో నెక్స్ట్ ఎన్ని వికెట్లు పడనున్నాయి? స్థానచలనమా లేదంటే అసలు టికెట్టే లేదా? రెండో జాబితా రెడీ అయిపోయిందా? వైసీపీ ఎమ్మెల్యేల్లో వణుకు ప్రారంభమైందా? వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151 సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు. ఉన్నట్టుండి ఇంతమందిని మార్చేస్తారా అని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సంగతి ముందుంది. తాడేపల్లి వర్గాల నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం 50కి పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నట్లు తెలుస్తోంది. 2-3 జిల్లాలకే 11 మందిని మార్చేస్తే మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైంది. ఇచ్చాపురం మొదలుకుని కుప్పం వరకు వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరికి స్థానచలనం అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడమైతే ఖాయమన్న మెసేజ్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా వెళ్లిపోయింది. అందుకే కొంతమంది సైలెంట్గా ఉంటే మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు రాజీనామాలు సైతం చేసేస్తున్నారు. తాడేపల్లి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 50కి పైగా స్థానాల్లో అభ్యర్థులు మారుతున్నారు. ఇందులో కొందరిని పూర్తిగా పక్కన పెడుతుండగా మరికొందరిని జంబ్లింగ్ చేయబోతున్నారట. అయితే త్వరలో సెకండ్ లిస్ట్ విడుదల కానుందన్న వార్తతో ఎవరి సీటు చిరిగిపోతుందో అన్న టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఏపీలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ త్వరలో మరిన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా త్వరలో రెండో జాబితా విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ జాబితాలో రాష్ట్రంలో పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ జాబితాలో ఉండొచ్చని భావిస్తున్న పేర్లు వైరల్ అవుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులో భాగంగా త్వరలో విడుదలవుతుందని భావిస్తున్న రెండో జాబితాలో పలువురి పేర్లున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని సమాచారం. కొవ్వూరు ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనితను గోపాలపురానికి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మంత్రి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్కు ఈసారి అవకాశం లేదంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింత అనురాధకు అవకాశం దక్కబోతోందని సమాచారం. అలాగే మంత్రులు జోగి రమేష్ను వేరే చోటుకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చడం లేదంటే లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను ఇన్ఛార్జిగా ప్రకటిస్తారట. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని లోక్సభకు పంపబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీట్ల మార్పు జాబితాలో శెట్టి ఫాల్గుణ, కన్నబాబు రాజు, గొల్ల బాబురావు, పి ఉమాశంకర్ గణేష్, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు, రక్షణ నిధి, సింహాద్రి రమేష్ బాబు, మల్లాది విష్ణు ఉన్నారు. వీరితో పాటు కిలారి వెంకటరోసయ్య, వి వరప్రసాదరావు, ఆర్థర్, సుధాకర్, వై బాలనాగిరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, శ్రీధర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం శ్రీనివాసులు, వెంకటగౌడలకు స్థానచలనం తప్పదంటున్నారు. అదేవిధంగా రోజా, అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరో 12 మందికి టికెట్లు లేవని తేల్చనున్నారట. ఆ తర్వాత జనవరి మొదటి వారంలో ఫైనల్గా మూడో లిస్టు బయట పెడతారట. అయితే అధికారికంగా మాత్రం వైసీపీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకాలం గడప గడపకు సామాజిక సాధికార యాత్రలతో ప్రజల మధ్యకు పంపించిన
తన సొంత ఎమ్మెల్యేలను ఇప్పుడు అదే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి కూడా జగన్ వెనుకాడడం లేదు. వారిని బలిపశువులుగా చేసి తాను మరో ఛాన్స్ పొందాలని జగన్ భావిస్తున్నారని సిపిఐ నారాయణ వంటి వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత రావడంతో వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నామని వైసీపీ అధిష్టానం చెప్తున్నా అసలు వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యేలపై కాదని, సీఎం జగన్ పరిపాలనపైనే అని ప్రజలతో పాటు వైసీపీ నేతలు కూడా అంటున్నారు. మార్చాల్సింది మమ్మల్ని కాదని ముఖ్యమంత్రిని అని వైసీపీ ఎమ్మెల్యేల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ అధినేత మెప్పు కోసం ఇంతకాలం టీడీపీ జనసేన నేతలను ఇష్టారాజ్యంగా తిట్టిపోశారు. వారిని నియోజకవర్గ స్థాయిలో రాజకీయంగా చాలా వేధించారు. కనుక ఇప్పుడు ఆ నేతలందరికీ ఆ రెండు పార్టీల తలుపులు మూసుకుపోయాయి. కానీ పార్టీ నుంచి బయటపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి వైసీపీలో టికెట్లు రాని వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నది కాలమే తేల్చాలి.